కట్టుకుని ఎదరా వెనకాల మన నియోజకవర్గ స్టిక్కర్ వేసుకుని మనం యూనిఫామ్గా వెళ్తున్నాం. కానీ మరి ఇప్పుడు కోర్టు ఉందని పెద్దలు తెలియజేయాలి. జిల్లా ఉపాధ్యక్షులు అలాగే తమ్మినాయుడు గారు కారణం ఏంటంటే మరి గతగోపాల్ చెప్పినట్టుగా చిలకూరుపేటలో మన ప్రధానమంత్రి గౌరవ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు పాల్గొని ఈ సభకి మరి మనం ఇక్కడ నుంచి ఏ రకంగా వెళ్ళాలి. జనసేన బీజేపీ ముఖ్య నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సమావేశానికి విచ్చేసిన బీజేపీ జనసేన 17వ తారీఖు జరగబోయే విజయవేరి భారీ బహిరంగ సభకు సన్నాహక సమావేశానికి సభాధ్యక్షులు బహిరంగ సభకు మన దేశాన్నే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప స్థానం కల్పించినటువంటి మన ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు మోదీ గారు ఒక ముఖ్య అతిథిగా చేస్తున్నారు. అటువంటి గొప్ప నాయకుడు మన తెలుగుదేశంతో జనసేనతోనూ ఈ సమావేశం చేసిన రాజు నియోజకవర్గం 3 పార్టీలకు చెందిన నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశానికి శక్తివంతమైన నాయకుడు, దార్శనికుడు వెళ్ళడానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన కార్యకర్తలు నాయకులందరూ కూడా నమస్కారం. అధ్యక్షత గుండుగోలు పెద్దగోపు గారు ఆయన పేరు పెద్దగోపు గారు మొత్తం పళ్ళైన ఆయన చెప్పేస్తున్నారు. నాకు కూడా ఎక్కడ ఉన్నాడు మా ఊరే, కానీ అది ఊరు అనే కదండి, ఒక విలేజ్ అనేం కాదు, చాలా విలేజ్లో మేము అనుకున్నాం. మా కంపెనీలో కూడా 10,000 మంది రైతులు సమావేశం మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సమావేశం పెట్టుకుని ఆ ఒక ప్రతి కార్యకర్తకు కూడా మన నియోజకవర్గ అభ్యర్థిని పరిచయం చేసి ఆ రోజు నుంచి మీ కూడా చిలకలూరిపేటలో మన ప్రధాని గారి ఆధ్వర్యంలో, మోదీ గారి ఆధ్వర్యంలో ఈ 3 పార్టీల కలయికలో జరుగుతున్న మొట్టమొదటి ఈ సభకి మన నియోజకవర్గం రాజు నియోజకవర్గం నుంచి 3 పార్టీల ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల ఆధ్వర్యంలో భారీగా సభకు మనం జనసేన వెళ్ళడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం ఉంది. 3 పార్టీల కలయిక ఒక దుష్ట పరిపాలనని అంతం చేయడం కోసం అధ్యక్షులు రాజు నియోజకవర్గ జనసేన పార్టీ కోఆర్డినేటర్ గుండుగోపాల్ పెద్దబాబు గారికి, అలాగే తెలుగుదేశం. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఫస్ట్ సమన్వయపరచుకోవాలి. చెప్తా ఉన్నారు, సమన్వయపరచుకోవాలి. ఎలా వెళ్ళాలి, ఎలాగా ఓటు ట్రాన్స్ఫర్ చేయించాలి, ఎలాగా పోల్ మేనేజ్మెంట్ చేయాలి,